ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో 144 ఏళ్ల తర్వాత ఘనంగా కొనసాగుతున్న మహాకుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్య కోట్లు దాటుతోంది. కేవలం 4 రోజుల్లోనే దాదాపుగా 6 కోట్ల మంది పవిత్ర గంగానదిలో సూర్యోదయానికి ముందే షాహీ స్నాన్ ఆచరిస్తున్నారు. పవిత్ర గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇంతటి భక్తజన సమూహంలో ఒకే ఒక వ్యక్తి అందరినీ ఆకట్టుకుంటున్నారు. 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం. కనీసం క్షణం పాటైన ఆ కండల వీరుణ్ణి చూడాలంటున్నారు అందరూ. అయితే ఆ కండల మనిషి వీరుడు శూరుడు కాదు, ఓ బాబా, కండల బాబా మహాకుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. భారతీయులే కాకుండా విదేశాలు ప్రముఖులు, నాగ సాధువులు, అఘోరాలు ఈ ఆధ్యాత్మిక సంబరానికి తరలి వస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళ ఫిబ్రవరి 26 దాకా కొనసాగనుంది. ఈ మహాకుంభమేళాలో ఒక ప్రత్యేక సాధువు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహంతో టీవీగా నడుస్తున్న ఈ బాబాను అందరూ మస్క్లర్ బాబా అంటే కండల బాబా అని ముద్దుగా పిలుస్తున్నారు. రష్యా దేశస్థుడైన ఈ బాబా గురించి వార్తలు, ఫోటోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాషాయ వస్త్రాలు ధరించి మెడలో రుద్రాక్షమాల, భుజాన చిన్న సంచి వేసుకుని ఉన్న కండల బాబా ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఎవరి కండల బాబా? కండల బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్. ఆయన్ని అందరూ ఆధునిక పరశురాముడు అని సంబోధిస్తున్నారు. పురాణాల్లో ప్రచారంలో ఉన్న ఓ కథనం ప్రకారం పరశురాముడు విష్ణువు 6వ అవతారం అంటారు. దుష్టుల్ని, క్రూర జంతువుల్ని అంతమొందించేందుకే పరశురాముడు అవతరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. 3 దశాబ్దాల కిందట హిందూ ధర్మాన్ని అధ్యయనం చేసిన ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ అప్పటి నుంచి హిందూ మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. రష్యాలో టీచర్గా ఉంటున్న ఈ బాబా ఆ కొలువును వదిలేసి నేపాల్లో హిందూ ధర్మ ప్రచారకుడిగా ఉంటున్నారు. ఒకప్పుడు పైలట్ బాబా శిష్యుడిగా ఉన్న కండల బాబా ప్రస్తుతం హిందూ సన్యాస సంప్రదాయంగా వెలిసిన జూనా అఖాడాలో సభ్యుడిగా ఉంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అంధ భక్తులు కూడా విచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న అమెరికా నుంచి వచ్చిన ఓ భక్తురాలు కుంభమేళాలో భక్తులను చూసి ఉద్వేగంతో కన్నీరు మున్నీరయ్యింది. ఇప్పుడు ఈ కండల బాబా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇదండి కండల బాబా అసలు కథ.